దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ బిడ్డలారా, ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దావీదు మహారాజు రచించిన కీర్తనల గ్రంథం నుండి 121వ సంకీర్తన నేను చదువుతున్నాను. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి నేను చదువుతున్న సమయంలో మీ కనులు, మీ హృదయాన్ని, మీ మనస్సును వాక్యం మీద సారించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కొనుకుడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన సంకీర్తన యాత్రా కీర్తన. ఇశ్రాయేలీలు ప్రయాణించే సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఈ కీర్తన పాడుకుంటూ ప్రయాణం చేసేవారు. యెరూషలేము, పాలస్తీనా ప్రాంతం అంతా కొండలు, లోయలు, దిబ్బలు, ఎడారులతో నిండిపోయి ఉంటుంది. ప్రయాణ వసతులు లేని రోజుల్లో ప్రయాణం చేయడానికి ఇశ్రాయేలు దేవుని తట్టు చూచారు. దేవుని కాపుదల కోరుకున్నారు. ఈ కీర్తన యొక్క టైటిల్ ఏంటంటే గాడ్ కీప్స్. దేవుడే మనల్ని కాచువాడు. ప్రపంచమంతా కరోనా వైరస్తో భయపడిపోతూ ఉంది. ఏ రోజు ఏ వ్యక్తికి ఏమవుతుందో తెలియదు. సంఘ కాపరి రెవరెండ్ విక్రమాంజల్ గారు చనిపోయారంటే నా మటుకు నేను చాలా కురిగిపోయాను. వారు నాతో పాటు కలిసి ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజీలో 4 సంవత్సరాలు కోర్సు చేసిన వారు. చాలా సాత్వికుడు, దేవుని పట్ల భయము భక్తి కలిగిన సేవకుడు. వారితో నాకు దగ్గర స్నేహము సంబంధం ఉన్నది. వారు ప్రభు మహిమలోకి వెళ్ళారు. ఎవరు ఉద్దేశాలు, ఎవరు ఆలోచనలు లేదు. ప్రభు పిలిచారు, వారు వెళ్ళిపోయారు. ఈరోజు మనం బయటికి వెళ్ళాలన్నా, బయట నుంచి ఇంట్లోకి రావాలన్నా ఏదో భయం వెంటాడుతూ ఉంది. కరోనా అర్థం కిరీటమే కానీ ఇది మరణ కిరీటం, ముళ్ళ కిరీటం. వయసుతో సంబంధం లేదు, స్థితితో సంబంధం లేదు. బయటికి వెళ్ళటానికి, లోపలికి రావడానికి ఎంత భయం. ఈ 121వ కీర్తన మన జీవితాలకు ధైర్యాన్ని ఇచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది. దేవుని పట్ల మనకున్న భయమును, భక్తిని మరింత ఎక్కువ చేసే ఒక శ్రేష్టమైన కీర్తనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రారంభం వచనాలు చూసినప్పుడు కొండల తట్టు నా కనులు ఎత్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చాను. వాస్తవానికి కొండల మీద నుంచి దేవుని సహాయం రాదు, కానీ కొండలకి ఎక్కువ దూరంలో, ఎక్కువ పై స్థాయిలో ఉన్న దేవుని కృప, దేవుని హస్తం, ఆయన రెక్కల నీడ ప్రతి విశ్వాసికి కావలసినంత నడిపింపును, ధైర్యాన్ని, అభయాన్ని, ఇంకా లోతుగా చెప్పాలంటే భరోసా ఇస్తుంది. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించువాడు. హి ఈజ్ అవర్ క్రియేటర్, హి ఈజ్ అవర్ సస్టైనర్, హి ఈజ్ అవర్ డైరెక్టర్ అండ్ హి ఈజ్ అవర్ గాడ్. ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఈ సృష్టి మొత్తానికి తన పోలికలో, తన స్వరూపంలో చేయబడిన మానవుణ్ణి కిరీటంగా ఏర్పాటు చేశారు. ఆ సృష్టికర్త యొక్క కాపుదల, ఆ సృష్టికర్త యొక్క నడిపింపు నీకు నాకు కావలసినంత ధైర్యాన్ని ఇస్తుంది.
ఆ 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కొనకూడదు. అద్భుతమైన వాక్యం అండి. నీ పాదము తొట్టిల్లనివ్వడు. తొట్టిల్లనిచ్చేది సాతాను, తొట్టిల్లనిచ్చేది లోకం, తొట్టిల్లనిచ్చేది మన శారీరక బలహీనతలు. ఎప్పుడైతే నీవు నేను దేవుల్లో ఉంటామో ప్రియులారా, మనము తొట్టిల్లము. కారణం, నిన్ను కాపాడువాడు కొనుకుడు. ఈ కాపు కాచే దేవుడు, కొనుకని దేవుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో లేఖనాల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 121వ సంకీర్తనలో దేవుని కాపుదల్లో దాగిన కొన్ని దీవెనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయన కొనుకుడు నిద్రపోడు, ఆయన కొనుకుడు నిద్రపోడు. ఈ దేవునికి, దేవుని నమ్మిన విశ్వాసికి, దేవుని నమ్మిన భక్తునికి, దేవుని నమ్మిన క్రైస్తవునికి దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు ఒక రకంగా మీతో జ్ఞాపకం చేస్తున్నాను. వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు? మనల్ని కాచే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు. వేర్ ఇస్ హీ? ఆయన ఎక్కడున్నాడో లేఖనాల్లో నుంచి మనం పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30వ వచనాన్ని విన్నప్పుడు, ఇశ్రాయేలీయుల యొక్క యాత్రలో, ఇశ్రాయేలు యొక్క ప్రయాణాలలో వారితో ఉన్న దేవుడు వారికి ఎంత దూరంలో ఉన్నాడో ఒకసారి లేఖనాల్లోనే మనం గమనిద్దాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30వ వచనాన్ని విందాం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఎర్ర సముద్రం దాటే సమయంలో వారి దేవుడు, వారి నమ్మిన దేవుడు, వారు ఆరాధించే దేవుడు, వారి పిలుపుకు స్పందించిన ఇశ్రాయేలు వారి దేవుడు ఎక్కడున్నాడో మీరు గమనించండి దయచేసి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఆయన మనం ముందుంటాడు. wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళా కానీ డోంట్ ఫర్గెట్, హి ఈస్ బిఫోర్ యూ, హి ఈస్ బిఫోర్ యూ. ఆయన మనకు పైలట్గా ఉన్నాడు, ఆయన మనకు కాన్వాయ్గా ఉన్నాడు. ఆయన నీ ముందున్నాడు, నీ ముందు వచ్చి ప్రమాదాన్ని ఆయన నెట్టివేస్తా, త్రోసివేస్తా. 23వ దావీదు కీర్తనలో భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. వాస్తవానికి హీబ్రూ బైబిల్లోని మాట, మరణ లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడు. ఇంగ్లీష్లో అంటున్నాడు, ఈవెన్ ఇఫ్ ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెత్ ఐ షాల్ ఫియర్ నో ఈవిల్. ఆయన మన ముందు నడిచే దేవుడు. ముందొస్తున్న శ్రమలు, ముందొస్తున్న కరోనా, ముందొస్తున్న ఇబ్బంది, ముందొస్తున్న కష్టము, వేదన, వ్యధ, వీటన్నిటినీ ఆయన 2 చేతులతో నెట్టివేస్తూ ఉంటాడు. ముందున్న దేవుడు ఇంకెక్కడున్నాడో జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనములో ఒక లోతైన సత్యాన్ని ఈ ఉదయ కాలంలో లేఖనాల ద్వారా మనం స్వీకరిద్దాము, ధైర్యం పొందుదాము, బలం పొందుదాం. ముందున్న దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు చూడండి దయచేసి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున, He is before us. Such a great God we have. అంత గొప్ప దేవుడు నీకున్నాడు. యెషయా 52:12 ప్రకారం పిల్లరా, ఆయన మన వెనకున్నాడు. మొన్న వాట్సాప్లో ఒక జోక్ నేను చూశాను. కరోనా ఎటు వస్తుంది పత్రికా విలేకరి ఒక పౌరుడిని అడుగుతుంటే ఆ పౌరుడు అన్నాడు, నిన్న ఆ సందులో ఉంది, మధ్యాహ్నం ఈ సందులోకి వచ్చింది, రేపు పడిపోతుంది, ఎల్లుండి మెయిన్ రోడ్డు మీదకి. ఇది వాస్తవం. కరోనా కమ్యూనిటీలోకి వచ్చేసింది, కరోనా ప్రజల్లోకి వచ్చేసింది, గృహాల్లోకి వచ్చేసింది, శరీరాల్లోకి వచ్చింది. కానీ కరోనాతో చనిపోవటానికి రూల్ ఏమి లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. కరోనా ప్రపంచాన్ని తల్లకిందులుగా చేస్తుంది. భారతదేశంలో కోట్ల మంది కరోనా వ్యాప్తి చెందింది, కరోనా సోకింది. భయపడాల్సిన అవసరము కూడా లేదు.
దేవుని యొక్క కాపుదలకి నువ్వు పాత్రురాలు అవ్వాలి, ఇష్టరాలు అవ్వాలి. దేవుడు వెనకటి భాగమున కాపలా కాస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలోకి ముందుకు వెళ్ళిపోయారు. ఫరో సైన్యం వెంటాడింది. సముద్రానికి సగం భాగానికి వెళ్ళిపోయారు ఫరో సైన్యం. మోషే కర్ర పైకెత్తాడు, వెనక్కు చూపాడు, సముద్రం కలిసిపోయాడు. ఎవరైతే దేవుని బిడ్డలు తరుముకుంటూ వెళ్ళారో ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో చనిపోయారు. దేవుడు ముందున్నాడు, దేవుడు వెనుకున్నాడు. ఇక ఎక్కడున్నాడు కూడా లేఖనాల్లో నుంచి మీకు జ్ఞాపకం చేసి మనం ధైర్యం పొందాలి. కీర్తన 18వ సంకీర్తన 16వ వచనం. 18వ సంకీర్తన 16వ వచనాన్ని చూసినప్పుడు మనకు కావలసినంత ధైర్యం వస్తుంది. పిల్లరా, దయచేసి లేఖనాలు విందాం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టు. He is above us. ఆయన పైనున్న దేవుడు, ఆయన పైనున్న దేవుడు. ఉదయ కాలంలో మీతో జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని లోతైన సత్య, లోతైన వాగ్దానాలు, లోతైన దీవెనలు, నమ్మకమైన మాటలు సేవకుని కన్నా విశ్వాసి కన్నా సాతానికి ఎక్కువ తెలుసు. యేసు ప్రభు వారి మీద గ్రావిటేషన్ పుల్ పని చేయదు. ఆయన ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి మనల్ని ఆదుకుంటాడు. యేసు స్వామి ఆ శోధనలు ఎదుర్కొనే సమయంలో సాతాడు లోకరక్షకుని ఆ శిఖరం మీద నుంచి కిందకి దూకమంటాడు. కారణం ఏంటో తెలుసా? దూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. ఆయన మనకు పైన దేవుడు, పైనుంచి ఏ అపాయము నీ శరీరాన్ని తాకదు. ఇశ్రాయేలు కావచ్చు దేవుడు కొనుకుడు నిద్రపోడంటే ఆయన నీకు ఎంత సమీపంగా ఉన్నాడో లేఖనాల్లో నుంచి నువ్వు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అని మీకు జ్ఞాపకం చేసిన దేవుని బిడ్డలారా, ఆయన మన ముందున్నాడు, ఆయన మనం వెనుకున్నాడు. మనం విశ్వసించిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు మరి పైనున్నాడు. మరొక లేఖన భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనాన్ని చదివినప్పుడు మరింత ధైర్యం వస్తుంది. దేవునికి మనకు దూరం ఎంత, దేవునికి మనకు దూరం ఎంత. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ఎందుకన్నా ఏం ధైర్యం కావాలి మనకి? నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన చేతులు విశ్వాసిని నడిపిస్తాడు. ఆయన చేతులు విశ్వాసిని కాపాడతాయి. ఆయన చేతులు విశ్వాసిని భద్రపరుస్తాయి. ఆయన చేతులు మన క్రింద ఉంటాయి అంటే ఎంత గొప్ప దీవెనలు, ఎంత గొప్ప వాగ్దానాలు, ఎంత గొప్ప సత్యాలు ఇవన్నీ కూడా. ఆయన శాశ్వతుడైన దేవుడు. నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ఈరోజు చిన్న బిడ్డలు కానీ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా కానీ బయటికి వెళ్ళాలంటే మాస్క్ తప్పనిసరి, గ్లౌజెస్ తప్పనిసరి. కేవలం స్పర్శ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. తుమ్ము ద్వారా, దగ్గు ద్వారా, జ్వరం ద్వారా, జస్ట్ విత్ టచ్, ఒక స్పర్శ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతాం. కానీ అధైర్యపడవద్దు, భయపడవద్దు. జాగ్రత్తగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, భద్రతగా ఉందాం, శుభ్రంగా ఉందాం. మన గృహాలు కూడా శుభ్రంగా ఉందాం. వీటన్నిటికీ పైన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. హృదయాన్ని శుభ్రంగా ఉంచుకుందాం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుందాం. పిల్లరా, ఆయన మన ముందున్న దేవుడు, వెనుకున్న దేవుడు, పైన ఉన్న దేవుడు, క్రింద ఉన్న దేవుడు. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది? గాలిలో. కింద మీకు జ్ఞాపకం చేశాను, కమ్యూనిటీలోకి వచ్చేసింది. మనం కరోనాతో జీవించాలి, కరోనాతో ప్రయాణం చేయాలి, కరోనాతో సాగిపోవాలి. లేఖనాలు చూడండి. 125వ సంకీర్తన 2వ వచనాన్ని విందాం.
125వ సంకీర్తన 2వ వచనంలో కూడా ఇది కూడా యాత్రా కీర్తన అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి పాలస్తీనా ప్రాంతంలో రాత్రిపూట దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఆయా ప్రాంతాల్లో దొంగల భయం ఉన్న ప్రాంతాల్లో ముందుగానే కొంతమంది సైనికుల్ని ఉంచుతారు. వారు రాత్రిపూట యాత్రికులందరికీ సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటారు. 125వ సంకీర్తనలోని గొప్ప మాట మనం నేర్చుకుందాం. 125వ సంకీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హీస్ అరౌండ్ us. ఆయన మన చుట్టూ ఉండే దేవుడు అండి. మన చుట్టూ ఉండే దేవుడు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు, వైరస్ ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలీదు. నమ్ము ఉదయ కాలంలో ఆయన నీ చుట్టూ ఉంటాడు. ఒకప్పుడు సాతానుడు యెహోవా దేవునితో ప్రశ్నిస్తున్నాడు. దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. యోబుని గురించి నువ్వు ఆలోచన చేసేవా? యోబు సంగతులు ఎప్పుడైనా ఆలోచన చేసేవా? సాతాను అంటున్నాడు, దేవా యోబు కలిగిన సమస్తానికి నువ్వు చుట్టూ కంచె ఏర్పాటు చేశావు. యోబుకున్న కంచె 3 విధాలుగా ఉందండి. 3 సర్కిల్స్ లో ఉంది, 3 వలయాలుగా ఉంది. మొట్టమొదటిది యోబుకే ఉంది, మొట్టమొదటి సర్కిల్ హెడ్జ్. రెండవది యోబు కుటుంబానికి ఉంది, 3వ వలయం యోబు కలిగిన సమస్తానికి ఉంది. ఈరోజు వైరస్ ఈ 3 సర్కిల్స్ దాటి మానవ శరీరంలోకి, చర్మంలోకి ప్రవేశిస్తూ ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. స్కూల్స్ ఆల్రెడీ యుఎస్లో తెరిచిన 10 రోజుల్లోపే సుమారు 6 లక్షల మంది చిన్నారులు కరోనా వైరస్ పాజిటివ్ గురైపోయారు. ఎంతమంది బ్రతుకున్నారో, ఎంతమంది చనిపోయారో లెక్కలు అందుబాటులో లేవండి. మన ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్న వారి సంఖ్య, కరోనా పాజిటివ్ వారి సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ఫస్ట్ లైన్లో డాక్టర్లు, నర్సులు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థించాలి. ఫస్ట్ లైన్లో వారితో పాటు ధైర్యంగా, సంతోషంగా, దుఃఖంగా, వేదనతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈవెన్ పాస్టర్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద ఫస్ట్ లైన్. మొదటి లైన్లోకి పాస్టర్స్ వచ్చేసారు. నాకు తెలిసి ఈ నెలలో సుమారు 14 మంది సంఘ కాపరులు, పాస్టర్స్ యాత్ర ముగించేశారు. జస్ట్ బికాజ్ ఆఫ్ కరోనా వైరస్ పాజిటివ్. ఎంతమంది పాస్టర్స్ చనిపోతారండి? నేను ఎప్పుడు అనుకోలేదు. నేను సేవ చేస్తున్నాను, సమాధులు చేస్తున్నాం, పెళ్ళిళ్ళు చేస్తున్నాం, కోటాలకు వెళ్తున్నాం. ఏ రోజు ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. అయితే గొప్ప వాగ్దానం, గొప్ప ధైర్యము ఆయన మన చుట్టూ ఉండే దేవుడు. ఆయన మన చుట్టూ వలయాన్ని ఏర్పాటు చేశాడు. నీకు వ్యక్తిగతంగా ఒక వలయం, నీ కుటుంబానికి ఒక వలయం, నీ కలిగిన సమస్తానికి ఒక వలయం. లేఖనాల్లోకి వెళ్దాము. 121వ సంకీర్తన 5వ వచనాన్ని విందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. షాడో, హీస్ అవర్ షాడో. హీస్ నాట్ ఓన్లీ అవర్ క్రియేటర్, హీస్ అవర్ షాడో. ఆ నీడిచ్చే దేవుడు అతి సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. దయచేసి భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, అనుమానాలతో జీవితాన్ని కొనసాగించుకోవద్దు. ధైర్యంగా ఉండు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భయపడవద్దు అనే మాట 365 సార్లు ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోజుకు ఒక్కసారి భయపడితేనే సంవత్సరంలో 365 సార్లు మనం భయపడతాం. అయితే ఈరోజు ప్రతి గంట నువ్వు భయపడుతున్నావు. వివాహానికి వెళ్ళాలన్నా భయమే, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాలన్నా భయమే, బజారుకి వెళ్ళాలన్నా భయమే, ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. భయము మానవ జీవితంలో భాగమైందంటే నమ్మండి. అయితే ఈ ఉదయ కాలంలో భరోసా ఏంటంటే గాడ్ కీప్స్ యూ వెల్. దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు,
క్షేమంగా కాచి కాపాడతాడు. ఆయన నీ సృష్టికర్త, ఆయన నీకు నీడగా మారిపోయాడు. చూడండి 7వ వచనాన్ని మీద, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. దేవుడు మన ప్రాణాన్ని కాపాడకపోతే ఈ రోజు అనేది నీ జీవితంలో లేదు, ఈ రోజు అనేది నీ భవిష్యత్తులో లేదండి. పరిశుద్ధ గ్రంథములో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఒక గొప్ప వాగ్దానము, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఉదయ కాలములో ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయండి. ఆయన రెక్కల చాటున మనం బ్రతుకుతున్నాం, ఆయన నీడలో బ్రతుకుతున్నాం. ఆఖరి వచనాన్ని చదువుదాము, 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడి. రాకపోకలు, బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి లోపల వచ్చేటప్పుడు ఆయన కాపుదల నోచుకో. ఆయన కాపుదల్లో ఉన్న క్షేమాన్ని అంగీకరించు. ఆయన కాపుదల్లో ఉన్న క్షేమంలో ఆనందంగా సాగిపో. ఉదయ కాలంలో 121వ సంకీర్తన ద్వారా మనము శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలం పొందుతాము, ధైర్యం పొందుదాం, విశ్వాసపు దారులను నడుద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాల యొక్క వివరణ, ధ్యానము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామాన్ని పొందునా. మీరు ఉదయ కాలంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం కొరకుందునా. సిబిజెడ్ సంఘస్థులందరినీ దీవించండి, సంఘ పెద్దలు దీవించండి, సంఘ కాపరి మా ప్రభువా ఇమాన్యుయల్ అయ్య గారు మీ మహిమలో ఉన్నారు. పాస్టమ్మ గారిని, 2 కుమార్తెలను, కుటుంబాన్ని మీ కృపలో నడిపించండి, ధైర్యపరచండి, విశ్వాసంలో నడిపించండి. నాయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు కాచి కాపాడి భద్రపరచమని మనం చూసుకున్నాం. మీరు ఇచ్చిన అమూల్యమైన దైవ సందేశాన్ని బట్టి వందనాలు. మా ప్రభా, మా దేవ, ప్రతిరోజు కరోనా వైరస్ భయంతో మేము నడుస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తున్నాం, బయటకు వెళ్తున్నాం, లోపలికి వస్తున్నాం. అయితే మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చారు, కావలసినంత విశ్వాసాన్ని ఇచ్చారు. నీ మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మాకు దయచేయమని మనం చేసుకున్నాం. వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆదరించి ధైర్యపరిచి కాపుదల్లో భద్రపరచమని, సంఘం అంతటి కూడా మీ మహిమ కలిగిన, గాయపడిన, ఆదరించి ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవే తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుదల, నడిపింపు సదాకాలం సిబిజెడ్ సంఘస్థులందరికీ మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమమేంపుగా నీ సేవ ప్రియముగాను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా.